చదివే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని నేను మనందరి తరపున కూడా సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా అందరి తరపున యొక్క ప్రార్థనని స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లా మేము తెలుసో తెలియకో అల్లా మేము చేసిన తప్పులను క్షమించండి వల్ల అల్లా మీరు అర్ రెహమాన్ అర్ రహీం మాలిక్ యౌమిద్దీన్ వల్ల మీరు అల్లా మేము ఎప్పటికైనా తిరిగి రావాల్సింది మీ వద్దకే వల్ల అల్లా మమ్మల్ని సృష్టించిన వల్ల మాకు మరణాన్ని ఇచ్చే వల్ల మాకు మళ్ళా జన్మనిచ్చే వల్ల మాకు కయామత్ రోజు మళ్ళీ మీ తీర్పు చేసే వల్ల అల్లా మేము ఎప్పటికైనా తిరిగి మీ దగ్గరికే రావాలి వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల సైతానాల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్రకుతంత్రాల నుంచి అవమానాల నుంచి అప్పుల నుంచి ఆకలి దప్పికల నుంచి షిర్కు నుంచి బిదాత్ నుంచి హరాం నుంచి ముఖ్యంగా వడ్డీ నుంచి వల్ల ముఖ్యంగా షిర్కు నుంచి వల్ల మమ్మల్ని రక్షించడం వల్ల అల్లా మద్యం నుంచి సిగరెట్ గుట్కా తంబాకు జరదా ఇటువంటి చెడు అలవాట్ల నుంచి మమ్మల్ని మా కుటుంబ సభ్యులని మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల ఇటువంటి వ్యాపారాలకి ఇటువంటి అలవాట్లకి ఇటువంటి పద్ధతులకి మేమందరం దూరంగా ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల మీరు ఏ విధంగా మేము జీవిస్తే మీరు స్వర్గాన్ని ప్రసాదిస్తారో అటువంటి సద్బుద్ధిని అటువంటి భాగ్యాన్ని అటువంటి దారిని మాకు ప్రసాదించి అటువంటి పుణ్యాత్ముల సరసన మమ్మల్ని చేర్చండి వల్ల మీరు మెచ్చిన మీరు నచ్చిన అటువంటి పుణ్యాత్ముల సరసన మమ్మల్ని కూడా చేర్చండి వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లా మీ యొక్క దయానుగ్రహాల వల్ల ఏవైతే మేము నమాజులు ఉపవాసాలు సదకా ఖైరాతులు ఏదైతే ఆరాధనలు మేము చేయగలిగామో వాటిని స్వీకరించండి వల్ల ఎవరైతే నీ మార్గంలో కృషి చేస్తూ ఎవరైతే వారి యొక్క సంపాదనని సమయాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఎవరైతే నీ మార్గంలో ఖర్చు చేస్తున్నారో చేయబోతున్నారో వారందరికీ కూడా ఇహలోకంలోనూ సమాధి జీవితంలోనూ ప్రళయదినంలోనూ పరలోకంలో కూడా వారికి వారి కుటుంబ సభ్యులకి మా కుటుంబ సభ్యులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి మమ్మల్ని అందరినీ కూడా నరకం నుంచి రక్షించి మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మీ ప్రవక్తలందరిపైన అన్ని కాలాలలో అన్ని యుగాలలో అన్ని చరిత్రలలో మీరు ఎన్నుకున్న అన్ని ప్రవక్తలపైన మరియు వారి యొక్క సహబాలందరిపైన అల్లా మీ యొక్క దైవదూతలందరిపైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల అల్లాహు అక్బర్ మీ యొక్క సజ్జనులందరిపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల అల్లా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల మా యొక్క పాపాలను క్షమించడం వల్ల అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంతి సౌఖ్యాలు కురిపించే విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లాల్లాహు గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపై కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసుడు చేసి అంతిమ దినం రోజు వసలితా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లాల్లాహు గారు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లా సుబ్హాన్ అల్లాహు అక్బర్ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు.